అందరికీ నమస్కారం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఏదైతే 14, 19లో కూడా బడుగు బడిగిన బిడ్డలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి, మరి రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇబ్బందులు ఉన్నా కూడా మరి 14, 19లో బీసీ స్టడీ సర్కిల్స్ అన్నీ అమలుపరిచాం. చాలామంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు చూసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా మళ్ళీ అధికారం రాగానే మరి 24, 25లో కూడా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ 100 మందికి ఇచ్చి 100 మంది మనం ఎలిజిబిలిటీతో విత్ ఆల్ అకామిడేషన్స్తో మనం ఇచ్చాం. 83 మందికి పూర్తి మరి కోచింగ్ కూడా ఇచ్చి వాళ్ళు కూడా వివిధ రంగాల్లో సుమారుగా అన్ని అంటే ఇప్పుడు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంతమంది వివిధ శాఖల్లో కూడా వారు కూడా ఎలక్ట్ అయ్యారు. దానితో పాటు మరి మెగా డిఎస్సి 26 జిల్లాల్లోనూ మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టి మరి అందులో కూడా 281 మంది మన బీసీ వెల్ఫేర్ ద్వారా తీసుకున్న కోచింగ్లో కూడా సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మళ్ళీ మరి 25, 26 కూడా మరి రెండోసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కూడా సెకండ్ బ్యాచ్ కూడా ఇప్పుడు 100 మందికి మరి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఆల్ అకామిడేషన్స్తో ఇచ్చాం. సుమారుగా ఎంతమంది రాశారు? 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 723 మంది హాజరయ్యారు. అందులో మరి సెలెక్ట్ అయిన వారు 100 మంది. ఈరోజు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసాం. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చి 94% శ్రీకాంత్. మరి శ్రీకాంత్ వచ్చి బీసీడి శ్రీకాంత్ వచ్చి 94. అదేవిధంగా వెంకట దుర్గా గణేష్ వచ్చి 92. అదేవిధంగా మరి ఏడుకొండలు వచ్చి 90%, తాతయ్య 90 మార్క్స్. తాతయ్య వచ్చి బీసీఏ 90 మార్క్స్. అదేవిధంగా వై వేణుగోపాల్ బీసీఏ 90 మార్క్స్. జి కోటేశ్వరరావు బీసీఏ 90 మార్క్స్. ఈ విధంగా 100 మందిని కూడా సెలెక్ట్ చేసాం. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, వారికి కూడా కావాల్సిన అన్ని ఫెసిలిటీసు, ఒక పక్క అకామిడేషను, అది కూడా గర్ల్స్కి సపరేటు బాయ్స్కి సపరేట్ కూడా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేసి మరి లా ఎక్సలెన్సీ వారి ద్వారా అనుభవమైన సంస్థ, మరి వారి ద్వారా కూడా కోచింగ్ కూడా ఇస్తున్నామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.